ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి పార్టీల నేతృత్వంలో గత 18 నెలలుగా గమనిస్తుంటే ప్రాధాన్యత అంశాలను విస్మరించి అప్రాధాన్యత అంశాలకి ఎక్కువ నిధులు కేటాయిస్తూ ప్రజల్ని మరింత దుర్బలమైన జీవితం వైపుకి నెడుతూ ఉన్నారు. ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ పేరుతో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి మంత్రులతో అమరావతిలోని నీరుకొండ వద్ద ఒక 600 అడుగుల ఎత్తులో ప్రపంచంలో అత్యధిక ఎత్తుతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని స్థాపించాలని, ఆ విగ్రహం చుట్టూ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని, మ్యూజియం, మినీ కాన్ఫరెన్స్ హాల్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సుమారు 1750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా ఇలాంటి బాగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఎత్తైన విగ్రహాలు కనపడతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో కల్లా అతి తక్కువ తలసరాదాయ గల రాష్ట్రం, అప్పులు పాలైన రాష్ట్రం. గత 18 నెలల్లోనే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన రాష్ట్రం. ఈ సంవత్సరం రైతులు పండించిన మామిడి, టమాటా, ఉల్లి, మిర్చి, పత్తి, మొక్కజొన్న ఇలాంటి ఏ పంట తీసుకున్నా కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అతివృష్టి, అనావృష్టి, అకాల వృష్టికి గురవుతున్న పరిస్థితి. ముఖ్యంగా కౌలు రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్న స్థితి. గ్రామాల్లో రక్షిత మంచినీళ్లు లేక రోగాల పాలవుతున్న పరిస్థితి. కొండల్లో, అడవుల్లో జీవిస్తున్న గిరిజనులకి సరైన విద్య గాని, సరైన వైద్యం గాని లభించక అతి పేదరికంలో దుర్బలమైన జీవితాన్ని గడుపుతున్న స్థితి. రోడ్లు గుంతలమయంగా మారి అనేక చోట్ల యాక్సిడెంట్లు అవుతున్న పరిస్థితి. సమాజంలో అత్యధిక మంది తాగుబోతులుగా మార్చి వారు తాగుతూ ఉంటే ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో 1750 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే సొమ్ముని ఒక విగ్రహాల కోసం ఖర్చు పెట్టడం న్యాయమా, ధర్మమా ఆలోచించాలి. తద్వారా ఎలాంటి సంపద సృష్టించబడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉన్నారు, నేను సంపదను సృష్టిస్తాను, ఆ సృష్టించిన సంపదని ప్రజలకు అందిస్తాను. దానికి పూర్తి భిన్నంగా ప్రజలు సంపాదించిన సంపదని పన్నుల రూపంలో తీసుకొని దాన్ని అప్రధానిత అంశాలకి ఖర్చు పెడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈవెంట్ లేని నెల ఉండదు. ప్రతి ఈవెంట్ కి 100 కోట్ల నుంచి 200, 300 కోట్లు ఖర్చు పెడతారు. యోగాంధ్రకైతే కనీసం 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టుంటారు, ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ. ఒక నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్న డీజీపీ, చీఫ్ సెక్రటరీ దాకా అందరూ యోగాంధ్ర గురించే మాట్లాడుతున్న పరిస్థితి. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కళల్లో ఆనందం చూడటం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న స్థితిని చూస్తున్నాం. ఇలాంటి వృధా ఖర్చులను ఆపి దాదాపు 40 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తే సంపద సృష్టించబడుతుంది. పేదల ఆరోగ్యం, పేదల విద్య వాటిని అభివృద్ధి చేస్తే ఉత్పాదక శక్తి పెరిగి సంపద సృష్టించబడుతుంది. రోడ్లు, కమ్యూనికేషన్స్, విద్యుత్తు ఇవన్నీ అందరికీ లభించేట్టు చేయగలిగితే తద్వారా సంపద సృష్టించబడుతుంది. కానీ దానికి భిన్నంగా విగ్రహాలు కడుతూ, ఈవెంట్స్ నిర్వహిస్తూ, వందలాది వేలాది ఎకరాలు 99 పైసలకి పెద్ద కంపెనీలకి దారాదత్తం చేస్తూ ఇలా కొనసాగితే సంపద సృష్టి కాదు కదా. ప్రజలు సంపాదించుకున్న సంపదని హరించే పరిస్థితి ఏర్పడుతుంది. నిన్ననే ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో లాటరీ పట్ల మక్కువ పెంచడానికి, ఒక ఈజీ మనీని సంపాదించాలనే ఆలోచన పెరగడానికి 3000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ లాటరీని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుంది. దాంతో పాటు రకరకాల పన్నుల్ని అధికంగా విధించి సామాన్య ప్రజల నుంచి, పేద ప్రజల నుంచి పిండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఏమో పెద్ద కంపెనీలకి, గూగుల్ లాంటి సంస్థలకి వేలాది కోట్ల రూపాయలు రాయితీ ఇస్తూ, మరొక వైపున వేలాది కోట్ల రూపాయలు పేదల నుంచి మరింత రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ విపరీతమైన దోపిడీ చేస్తుందని, దారుణంగా విద్యుత్ కుంభకోణంలో పాల్గొందని విమర్శ చేసిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు వారికి అప్పనంగా భూములు, టెండర్లలో వారికి అనుకూలమైన నిబంధనలు పెట్టి మొత్తం విద్యుత్ సామ్రాజ్యాలంతా వారికి అప్పచెప్పిన పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఒకనాడు మెగా ఇంజనీరింగ్ కంపెనీ కృష్ణారెడ్డి పట్ల వ్యతిరేకత భావన వ్యక్తపరిచిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రాజెక్టులని వారికి ఇస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద విగ్రహాలు మనం గమనిస్తే చైనాలో 128 మీటర్ల ఎత్తులో స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ అనే బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇండియాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనే పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. జపాన్ లో బుద్ధుడి విగ్రహాన్ని 100 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనే విగ్రహాన్ని 97 మీటర్ల ఎత్తులో ప్రతిష్ఠించారు. మదర్ ల్యాండ్ కాల్స్ అనే పేరుతో రష్యాలో 85 మీటర్ల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కొనసాగుతున్న పరిస్థితి. గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సుమారు 3500 కోట్ల ఖర్చుతో, కొంత ప్రజల డబ్బు, కొంత గుజరాత్ రాష్ట్రం డబ్బు, కొంత కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బుతో నిర్మించారు. భారతదేశం ఇప్పటికీ వెనుకబడిన దేశం.
చెప్పుకోవడానికి మనం స్థూల జాతీయోత్పత్తిలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం, త్వరలో మూడవ స్థానానికి వస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ భారతదేశ ప్రజల యొక్క తలసరి ఆదాయం చూస్తే ఇప్పటికీ మనం 140వ స్థానంలో ఉన్నాం. బాగా వెనకబడిన దేశాలలో ఒకటిగా కొనసాగుతూ ఉంది భారతదేశం. అలాంటి దేశంలో వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మించడం, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా నేను ప్రపంచంలో ఎక్కువ ఎత్తు కలిగిన విగ్రహాన్ని నిర్మించాలనే తపనతో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని 1750 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించడానికి పూనుకుంటున్నాడు. ఇది మంచిది కాదని, ఇది సరైన పద్ధతి కాదని, ప్రాధాన్యత అంశాలను ఎన్నుకొని వాటి కోసం ఖర్చు పెట్టాలని, అందరికీ ఉపాధి, అందరికీ ఇల్లు, అందరికీ మంచి రక్షిత మంచినీరు, అందరికీ ఉచితంగా వైద్యం, ఇలాంటివి వాటి మీద ఖర్చు పెట్టాలి. కానీ వాటి భిన్నంగా వృధా ఖర్చుల్ని తగ్గించుకోవాలని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత మనకి రాజధాని నిర్మాణం కోసం 1500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి అందించింది. కానీ 1500 కోట్లకు మించి దాదాపు 1750 కోట్ల రూపాయలు ఒక్క విగ్రహం కోసమే ఖర్చు పెడుతున్న పరిస్థితిని చూస్తే ఎంతో బాధగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది అధికారుల యొక్క సూచనల్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలపై 13,100 కోట్లు అదనపు భారం వేయడానికి నిర్ణయించుకుంది. అందులో 3,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లాటరీ అనే పేరుతో లాటరీని నిర్వహించి ప్రజల నుంచి సంపాదించాలని, ఎస్జీ ఎస్టీ అనే అంశంపై 1% సెషన్ విధించి 4,700 కోట్ల రూపాయలు, వృత్తి పన్ను పెంచి 400 కోట్ల రూపాయలు, 2వ 3వ స్థాయిలో ఉన్న అమ్మకాలపై వ్యాట్ విధిస్తూ మరొక 400 కోట్ల రూపాయలు, స్థానిక సంస్థల వినోద పన్ను పెంచుతూ 2,300 కోట్లు, ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్ల రూపాయలు పొందాలని చూస్తుంది. అంటే ప్రజల్లో ఈ బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్స్, లాటరీ ఇలాంటి ఒక విష సంస్కృతిని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవైపున డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం అనే పేరుతో 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ అనే విధానంలో ప్రైవేటు వైద్య సంస్థలకి అందించాలని పూనుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వస్తా ఉంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. డబ్బు లేదని మెడికల్ కళాశాల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉంటూ మరొక వైపున 1750 కోట్ల రూపాయలు ఒక విగ్రహం కోసం ఖర్చు పెట్టడం అంటే ఇంతకన్నా వింత మరొకటి ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు అనేక సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అతి తక్కువ జీవన ప్రమాణ స్థాయితో కొనసాగుతున్నారు. వారికి మంచి వైద్యశాలను అందించగలిగితే చాలా డబ్బులు నయమవుతాయి, చాలా ఉత్పాదక శక్తి పెరుగుతుంది, ప్రజల్లో ఒక ధైర్యం వస్తుంది. సంపద సృష్టించడం అంటే వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల ప్రాజెక్టుల్ని వీటిని అభివృద్ధి చేయడం. సంపద సృష్టించడం అంటే ఈవెంట్స్ కోసం, విగ్రహాల కోసం వేలాది కోట్ల రూపాయలు ధారపోయటం కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని, ఇలాంటి ప్రయత్నాలకు బదులు అతి ప్రాధాన్యత అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.